ఇంధన ధరలపై దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళనకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భారత్లో ముడి చమురు శుద్ధి సామర్థ్యం బలంగా ఉందని, ఇంధన కొరత వచ్చే పరిస్థితి లేదని కూడా వివరించారు. పుకార్లను నమ్మి పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా రద్దీ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఇదే సమయంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త నిబంధనలతో పీఎన్జీ కనెక్షన్లు సులభంగా, తక్కువ సమయంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది వినియోగదారులు సిలిండర్ల నుంచి పైప్ గ్యాస్ కు మారుతున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు సౌకర్యం పెరుగుతోంది. మరోవైపు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అంతర్జాతీయ మార్గాల భద్రతపై చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ప్రజలకు భయం అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.